మన అందరి అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను. అలాంటి అదృష్టము మనకందరికీ లభించడం, ఇతరుల కోసం ఆ జెండా అన్నగారు పెట్టిన జెండా అది. ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు, ఆ చక్రము శ్రమజీవుల కోసం, ఆ నాగలి రైతు కోసం, ఆ గుడ్సే మనకి అందరికీ తల దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి. ఆత్మ గౌరవంతో మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది? మనం అప్రైట్గా ఉండి పని చేస్తేనే మన ఆత్మ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. మనం నిర్భయంగా పని చేయగలిగితే మన ఆత్మ గౌరవాన్ని పెంచగలుగుతాము. అయితే అన్నగారికి ఛాలెంజెస్ అయితే రాలేదనుకుంటే పొరపాటు. మనం చూసాము ఈరోజు మనకి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని పైన ఎలాగ ఈడీలు ఇవన్నీ వాళ్తారో, లేని కేసులు పెడతారో, అన్నగారి పైన కూడా లేని కేసులు పడ్డాయి. ఏంటి ఆ కేసు చూస్తే, ఆ రోజు నిబంధన ప్రకారంగానే 10,000 రూపాయలు ఆయన చెక్ లేకుండా క్యాష్ ద్వారా ఇచ్చారని, ఆయన డబ్బులే మళ్ళీ ఇచ్చారని చట్ట వ్యతిరేకంగా ఒక కేసు పెట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి కోర్టుకి సమన్స్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రిగా కోర్టుకి వెళ్ళి ఆ సమన్స్ ఆన్సర్ చేసి నిర్భయంగా ఉన్నారు. కానీ తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు చూస్తే వాయిదాపై వాయిదా, వాయిదాపై వాయిదా. అది కూడా కేసు ఏంటి? 43,000 కోట్లు ప్రజాధనాన్ని మింగేసిన వాడు వాయిదాపై వాయిదా వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాయిదాల్లో దూరిన వ్యక్తులు కూడా మనం చూసాం. అయితే మన గౌరవాన్ని, మన ఆత్మ గౌరవాన్ని అన్నగారు బలం చేయించారు. మన న్యాయ వ్యవస్థని ఆయన అవాయిడ్ చేయలే. మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫరార్ కాలే. ఆయన్ని కేసు లేకుండా జైల్లో 52 రోజులు పెట్టినా ఏ లొంగలేదు. కోర్టుకి సిగ్గు విడిచి ప్రభుత్వం ఆనాడు ఓ పిటిషన్ వేశారు. ఏంటంటే మా దగ్గర రుజువులు ఉన్నాయి, మీకు సమర్పించడానికి ఇంకా అదనపు టైం కావాలట. అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఉంచాలని. ఇలాంటి ప్రభుత్వాలు మనం చూడలేదు. మన ఏంటంటే మన నాయకత్వం నిర్భయంగా ముందు వెళ్ళాలని అది అన్నగారు రుజువు చేశారు, చంద్రబాబు రుజువు చేశారు, ఇప్పుడు యువ నాయకులు కూడా రుజువు చేస్తున్నారని వారి చరిత్ర, వారి నడిచే తీరు చూస్తే మాలాంటి మనుషులకి ఆనందం వేస్తుంటుంది. మేము చేసిన పని మేము వెళ్ళిపోయిన తర్వాత మా కుటుంబాలు మమ్మల్ని మర్చిపోయిన తర్వాత కూడా మేము చేసిన పని నిలబడుతుందని ఆ ధైర్యము, ఆ నమ్మకము ఇలాంటి మహానాడుల ద్వారా 42 సంవత్సరాలు అన్న నందమూరి తారక రామారావు గారు మన పార్టీని స్థాపించిన తర్వాత కనిపిస్తున్నప్పుడు, ఇంకా 100 సంవత్సరాలు ఇంకా పోయినా తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఈ భూమి పైన ప్రపంచంలో ఉన్నంతసేపు తెలుగుదేశానికి ఒక జీవితం ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక ఆదరణ ఉంటుంది. ప్రజల కోసం పని చేస్తాము, ఆత్మ గౌరవానికి పెంచుతా పోతాము. ప్రపంచంలో ఎవరికంటే తక్కువగా
తెలుగు వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోను. ఆ తెలుగు వాళ్ళు